కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. స్కూల్లో వైసీపీ రాజకీయ పాఠాలు నేర్పుతున్న టీచర్ ఎవరు నేర్పారు, ఎక్కడ నేర్పారు, ఏమేమి నేర్పారు అనే విషయాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. దానికంటే ముందుగా టీచర్స్కి, ఇప్పుడున్న రాజకీయాలకి, విద్యార్థులకి ఏం చెప్పాలి అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని సీతారామపురంలో అల్లూరి సీతారామరాజు జెడ్పీ హై స్కూల్ అని ఒక స్కూల్ ఉందండి. ఆ స్కూల్లో సుజాతారాణి అనే ఒక టీచర్ సాధారణంగా వ్యవస్థల్లో ఇప్పుడు ఎట్లాగుంది అంటే, ఏది చూసుకున్నా ఓ ప్రక్కన పోలీస్ వ్యవస్థ చూస్తే రాజకీయ ప్రభావం, అధికారులు వాళ్ళు చూస్తే రాజకీయ ప్రభావం. మనం చూసాం కదా, గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ కాబడ్డారు, ఏ విధంగా వాళ్ళపైన ప్రెషర్ పడింది, దానివల్ల ఏ నిబంధనలు తొంగలో దొక్కి మరీ వాళ్ళు వ్యవహరించారు. చివరికి వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు టీచర్ అంటే ఏంటండి, భవిష్యత్తు తరాలని రూపుదిద్దే వ్యక్తులు, ఎంతో బాధ్యతగా ఉండాలి. అటువంటి టీచర్లు కూడా ఈ విధంగా రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పిల్లలపైన చూపిస్తున్నారు అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? చూడండి, ఒక్కసారి వైసీపీ అధికారంలోకి వచ్చినందుకు గాను ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చేసింది. మరి గతంలో ఎప్పుడు లేదే. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా చేసినప్పుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసినప్పుడు కావచ్చు, వాళ్ళ శైలిలో వాళ్ళ పరిపాలన కొనసాగించారు. వాళ్ళకంటూ ఒక మార్క్ అనేది ప్రజల పైన వేశారు. మరి అటువంటిది వాళ్ళ గురించి ఎప్పుడు ఈ విధంగా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం చివరికి టీచర్లు కూడా ఈ విధంగా ప్రభావితం చేస్తున్నారు అని అంటే ఏం చెప్పాలి? సో ముందుగా ఆ మహిళామూర్తి ఎవరు, ఏం మాట్లాడారు, దీని స్పందన ఏ విధంగా ఉంది అనేది మీకు వినిపిస్తాను, చూపిస్తాను. దాని తర్వాత పైన దీని గురించి మనం విశ్లేషించుకుందాం. సో ముందుగా అక్కడ విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీకు వినిపిస్తాను. సుజాతారాణి గారు చెప్తారండి, 3వ తేదీ మేడం చెప్తుంటే ఇలా రాజకీయ చూస్తుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు తప్పు చేసి మాట్లాడుతున్నారు, జగన్ గారు బాగా మాట్లాడుతున్నారు, మాకు రాజకీయం చెప్పొద్దని అడిగారండి. చదువునికి జగన్కి చంద్రబాబు సంబంధం ఏముంటదంటే రాజకీయం నేర్పకూడదు కదా, నెలకి ఏదో దాని మీద చెప్పాలి. ఇప్పుడు అయిపోయినాయండి, మారిపోయినాయండి, ఇది గొప్ప గొప్ప చెప్పుకుంటే పార్టీలోకి వెళ్తారు కానీ చదువులోకి చూసాము, చదువు తెల్లగా ఎక్కువ బాబా నేను జనాలకి చెప్తే సోషల్ మేడం గారు సుజాతారాణి గారు తెలుగుదేశంతో ఇప్పుడు జగన్ నుంచి గొప్ప చెప్తున్నారు. జగన్ ఎవరో మనిషి చనిపోతాక చూడాలి, 3 కార్డులు 100 మంది జనం నుంచి వెళ్ళకూడదని అసలు చెప్పారు. చెప్తేనే అప్పుడు జనం ఆకుండా పావుగొట్ల నుంచి అటు నుంచి వెళ్ళిపోయారంట. ఎవరు ఆపలేదు జనాన్ని, అభిమానులు రాదు. ఇక్కడ వరకు ఒక వ్యక్తి మాట్లాడింది కావచ్చు, ఒక విద్యార్థి మాట్లాడింది కావచ్చు, మనం గమనించినట్లయితే ఇక్కడ విద్యార్థులకి చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ మధ్య ఉన్న వ్యత్యాసం, సో విధి విధానాల గురించి ఆవిడ చెబుతున్నారట. అసలు వాళ్ళ గురించి ఏమో నెగిటివ్గా, అంటే సీఎం గారి గురించి, డిప్యూటీ సీఎం గారి గురించి ఏమో నెగిటివ్గా, మాజీ సీఎం గురించి ఏమో పాజిటివ్గా చెబుతూ ఉన్నారట. అది మనం చెప్తున్నది కాదు, వాళ్ళు చెప్తున్నదే. అసలు ఏమి సంబంధం అంటే ఆ విధంగా చెప్పడానికని అతను అడిగాడు, ఆ విధంగా విద్యార్థి కూడా మాట్లాడుతున్నాడు. సో ఏదైతే ఆ సింగయ్య మృతికి కారణం అయ్యారు అని చెప్పేసి ఆ పర్యటన చూసారు, సత్యనపల్లి రెంటపాళ్ళ. ఆ రెంటపాళ్ళకి వెళ్ళినప్పుడు ఆ 3 కార్లు ఈ విధంగా ఉన్నాయి, ఎంతమందికే పర్మిషన్ ఇచ్చారు, 100 మందికే పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి పోలీసులు పెట్టిన దాన్ని కూడా చెబుతూ ఉన్నారట. సో ఇంకా ఏం జరిగిందో ఒకసారి విందాం. ఈవిడే సుజాతారాణి గారు, ఆ టీచర్. ఇప్పుడు ఈవిడేం చెప్తున్నారో ఒకసారి విందాం. భాగంగా మరి ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి దేశాల్లో ప్రతిపక్షాలు అధికార పార్టీ అనే అంశం మీద చెప్పినప్పుడు విద్యార్థులు సరైనటువంటి రీతిలో దాన్ని రిసీవ్ చేసుకోవాలి. రైట్. రాజకీయాల గురించి, అధికార పార్టీ గురించి విషయాలు చెప్పేటప్పుడు విద్యార్థులు దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదట. అంటే విద్యార్థులు రిసీవ్ చేసుకోలేని విధంగా ఇప్పుడు చెప్తున్నారు. విద్యార్థులు రిసీవ్ చేసుకునేలాగా చెప్పాలి కదా, వాళ్ళు ఎందుకు చేసుకోలేకపోయారు అని మీరు విశ్లేషించుకోవాలి కదా. విద్యార్థులకు చెప్పేటప్పుడు ఏ తరహాలో చెబితే వాళ్ళకి అర్థమైద్ది అనేది చెప్పాలి. జనరల్గా ఒక టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలంటే,
విద్యార్థుల్ని ఎలా మనం ఏం చెబితే వాళ్ళు మన ట్యూన్లోకి వస్తారు, వాళ్ళకి పాఠం ఎలా అర్థమైంది అనేది టీచర్ యొక్క లక్షణం. కానీ మీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా ఇష్టానురీతిగా పిల్లల మీద రుద్దేయాలి అని అంటే మీ వ్యక్తిగత విషయాలను కూడా తీసుకొచ్చి మీ వ్యక్తిగత ఇష్టాలను కూడా ఇక్కడ సమాజంలో చూపించాలి, పిల్లల పట్ల చూపిద్దామంటే ఎలా కుదురుతుంది? సో ఇప్పుడు ఏమంటున్నారు, పిల్లలు సరిగ్గా రిసీవ్ మీరు సరిగ్గా చెప్పలేకపోయారు, వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు కాదు, మీరు కరెక్ట్గా చెప్పలా. కరెక్ట్గా చెబితే ఎప్పుడు లేని కాంట్రవర్సీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఇదే తరహాలో చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలించారు అది ఇదని చెప్పి అప్పుడు బాగానే అర్థం చేసుకున్నారా? ఏమని చెప్పాలి? ఆగండి, ఇంకా చాలా ఉంది ఇక్కడ. మరి దీన్ని ఒక సమస్యగా తీసుకురావడం జరిగిందంటే ఇక ముందు ఒక సమస్యగా తీసుకురావడం కాదు, చాలా పెద్ద సమస్య ఇది. సమాజాన్ని భ్రష్టు పెట్టిస్తుంది. సాధారణంగా ఒక చెత్త ఉంది అంటే ఆ చెత్తను క్లీన్ చేసేవాళ్ళు లేకపోతే ఆ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తే మరలా తెల్లారికి చెత్త వస్తుంది. సో వాళ్ళ వృత్తి అది. కానీ మీరేం చేస్తున్నారు, ఒక తరాలనే నాశనం చేసేలాగా రూపుదిద్దుతున్నారు. సో దీన్ని బట్టి ఏమని అనుకోవాలి మిమ్మల్ని? మీకు ప్రభుత్వం అక్కడ జీతభత్యాలు పోయిన ప్రభుత్వంలో ఏ రకంగా వచ్చాయి, ఇప్పుడు ప్రభుత్వంలో ఫస్ట్ తారీఖులా జీతాలు ఇవ్వాలి అని చెప్పేసి ఏ రకంగా వ్యవహరిస్తుంది. సరే అదంతా ప్రక్కన పెట్టేసేయండి. 10వ తారీఖు 1వ తారీఖు 15వ తారీఖు జీతం వస్తుంది. అసలు మీ కర్తవ్యం ఏంటి? మీరు చేయాల్సింది ఏంటి? పిల్లలకి ఏం చెప్పాలి? మీరు చెబుతున్నది ఏంటి? సరైన రీతిలో చెప్పలేకపోయాను అని చెప్పకుండా వాళ్ళు అర్థం చేసుకోలేదని చెప్పడం. ఇంకా చూడండి, అటువంటి విద్యార్థుల నుంచి సమస్య రాకుండా నాకు నేనుగా మరి సరైనటువంటి దృక్పథం, ఇది కరెక్ట్. మీకు మీరుగా సరైనటువంటి దృక్పథంతో ఈసారి నుంచి ప్రిపరేషన్తో వెళ్ళండి క్లాస్కి. టీచర్ అనేవాళ్ళు ఏంటి, ఒక క్లాస్కి వెళ్ళేటప్పుడు తెల్లారి ఏ లెసన్ చెప్పాలా ఏంటి అని చెప్పేసి మీరు 1-2 సార్లు ఆ లెసన్ ప్రిపేర్ అయ్యి అప్పుడు క్లాస్కి వెళ్ళి చెప్పాలి. అంతేగాని మీరు ఇష్టానురీతిగా మన గవర్నమెంట్ జాబ్ కదా మనల్ని అడిగేవాడు ఎవడున్నాడు అన్నట్టు క్లాస్కి వెళ్ళిపోవటం, మన మైండ్లోకి ఏదొస్తే అది పిల్లల మీద రుద్దేయటం, ఇదా టీచర్ లక్షణం? ఇదేనా చెప్పాల్సింది? మీకు కూడా మీ టీచర్లు అలాగే చెప్పారా? ఈవిడ విద్యార్థిగా ఉన్నప్పుడు, విద్యార్థినిగా ఆ సమయంలో అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరో వాళ్ళ గురించి అలాగే చెప్పారా మీ టీచర్లు? మరి మీరు ఎప్పుడు ఎలా చెప్తున్నారు? సో దీని తర్వాత ఇంకా ట్విస్టులు ఉన్నాయి చూడండి. వెళ్ళి పాఠాలు చెప్తానని చెప్పి తెలియజేస్తాను. ఈ రోజులన్నీ తప్పు చేసి మాట్లాడుతున్నారు. రాజుకి చెట్టుకి మొక్కుతారు, గాలికి అటుకి మొక్కుతారు. చూడండి, రాళ్ళకే రప్పలకే మొక్కుతారు అని చెప్పేసి ఆవిడ చెప్పారంట. ఈ విద్యార్థి చెప్తున్నాడు. మరియు పంచమం తిట్టం రప్పాలతో కలిసిపోతారు. ఆసంగా బలులు అవన్నీ ఇస్తాను అవన్నీ చెప్తున్నారు. అది బలులు చేస్తారు, బలులు ఇస్తారు, ఇలా చేస్తారు, రాళ్ళని రప్పల్ని పూజిస్తారని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి ఇక్కడ? మత ప్రచారం. సో మనం ఏ దేశంలో ఉన్నాం? భారతదేశంలో ఉన్నాం. భారతదేశం అంటే ఏంటండి? వాస్తవంగా చెప్పాలి అంటే హిందుస్థాన్. మనం హిందుస్థాన్ అంటే ఏంటి? హిందువులు ఉన్న దేశమే కదా. మరి హిందూ దేశంలో హిందువుల గురించి రాళ్ళు రప్పలు పూజిస్తున్నారని ఈ టీచర్ అయ్యుండి మాట్లాడతాం అనేది ఎంత దురదృష్టకరం అండి. అదేమిటంటే మేము దళితులం అది ఇది అని చెప్పేసి అంటున్నారంట. మీరు దళితులైనా మీరు హిందువులు కాదా? హిందువులు కానప్పుడు దళితుల కిందకి ఎలా వస్తారు? సో అసలు మీరు చేయాల్సింది ఏంటి? మీ వృత్తి ఏంటి? మీరు చెబుతున్నది ఏంటి? ఇప్పటి నుంచే ఆ పిల్లల పైన విష ప్రచారం. ఇది సమాజానికి ఎంత ప్రమాదకరం ఆలోచించండి. మనం ఎక్కడికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఇదే పరిస్థితి, ఇంకో చాటుకు వెళ్ళినా ఇదే పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా చివరికి స్కూల్స్ను కూడా వదలలేదండి. మరి వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఒకసారి ప్రభుత్వం కంటే కూడా ప్రజలు గమనించండి. ఒక్కసారి అధికారం ఇచ్చిన దానికి వ్యవస్థలను ఏ రకంగా నిర్వీర్యం చేశారో గమనించండి. వీళ్ళు అధికారంలో ఉండగా జడ్జిలను కామెంట్ చేశారు. జడ్జిల్ని తీసుకెళ్ళి కోవిడ్ రూమ్లో పడేయాలని చెప్పేసి జడ్జిలను వదలలేదు, పోలీసులను వదలలేదు, సామాన్యులను వదలలేదు. చివరికి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ విద్యార్థుల్ని కూడా బలి పశువులను చేయబోతున్నారు. సో ఇది ఒక విషం. ఆ విషాన్ని వీలైనంత వరకు కుక్కెట వేళతో పీకేయాలి. సో పీకలేదనుకోండి చివరికి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. భవిష్యత్తు తరాల మీద
చాలా చాలా ఇంపాక్ట్ పడుతుంది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయబోతున్నారు. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని గమనించండి. టీచర్ అంటే ఏంటి అంటే వాళ్ళే రోల్ మోడల్. మా టీచర్లు ఉన్నారు, ఏ విధంగా చెప్పేవాళ్ళు, ఇప్పటికీ వాళ్ళు చెప్పిన పాఠాలు నాకు నిన్న విన్నట్టుగానే ఉంటుంది, అంత ప్రభావం చూపించేవాళ్ళు. ఆ విధంగా ఉండాలి. అంతేగాని విష ప్రచారాలతో పిల్లల మైండ్ని నింపేసి వాళ్ళని ఏం చేయాలని యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారు చేయాలి అనా మరలా ఇక్కడ రాజకీయం, మత ప్రచారం అలా రకరకాలుగా వీళ్ళని పిల్లల్ని డివేట్ చేయటాలు. సో ఇట్లాంటి వారిని ఇవ్వాలంటే ఈ విషయం ఇక్కడ నుంచి ఈవిడి దగ్గర నుంచి బయటపడింది. ఇలా బయటపడనివి ఎన్ని ఉన్నాయో. సో అట్లాంటి వాటన్నిటిని కూడా వేరి పారేయాలి సమాజంలో నుంచి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కులాలు, మతాలు, రిజర్వేషన్లు వర్తించవండి. సమాజాన్ని నాశనం చేసేటప్పుడు ఎవరైనా కానీ వాళ్ళు శిక్షించబడాల్సిందే. ఎంత పవిత్రమైన వృత్తి అండి. వృత్తుల్లో చాలా వరకు కూడా గౌరవం ఇచ్చేది టీచర్స్కే. ఎందుకంటే డాక్టర్స్కి కూడా దక్కని గౌరవం టీచర్కి దక్కుతుంది. ఆ డాక్టర్స్ని కూడా తీర్చిదిద్దేది ఒక టీచరే. సో అటువంటిది టీచర్లే ఈ రకంగా వ్యవహరిస్తే ఇంకా సమాజానికి ఏమని మీరు మెసేజ్ ఇచ్చినట్లు అర్థం చేసుకోవాలా? మీరు ఎంత కష్టపడి వచ్చుంటారు ఆ పోస్టులోకి? డిఎస్సీలు రాసి బాగా ప్రిపేర్ అయ్యి డిఎస్సీలు రాసి ఆ కాంపిటీషన్లో తట్టుకొని వచ్చారు. వచ్చిన తర్వాత చేసేది ఇదే. సో ఇప్పటికైనా గుర్తించండి, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిందే. అసలు ఎంఈఓ కావచ్చు, డిఈఓ కావచ్చు, వీళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకి ఇప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వాష్రూమ్స్ లేవు, ప్లే గ్రౌండ్లు లేవు, లేకపోతే ఆ ఫెసిలిటీస్ లేవు, లేదా సరైన భోజనం పెట్టట్లేదు అనేది ఎలా భావిస్తున్నారో, సరిగ్గా పాఠాలు చెప్పకపోయినా ఆ పాఠాల రూపంలో విషబీజాలు నాటుతున్నా వాళ్ళపైన మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిందే. సో ఇప్పటికైనా కానీ మేల్కొనండి, ప్రతి ఒక్కరూ మేల్కొనండి. పొద్దుగూకులు మేము 24 గంటలు మేము ఎందుకు చెబుతున్నాం? సమాజం బాగుండాలని. అది ఎవరైనా సరే. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీని బాగా పొగుడుతా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా ఉండి చెప్పినా ఆ టీచర్ తప్పే. అదేమిటంటే ప్రస్తుత రాజకీయాలు ప్రతిబింబించేలాగా చెప్పాలి అని ఉదాహరణలు తీసుకున్నప్పుడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు. సరే హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు. ఇంకా మంచి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ప్రతిపక్ష హోదా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాదు, ఇదిగో 10% సీట్లు రావాలి అని చెప్పేసి చెప్పొచ్చు కదా. అవి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు శవయాత్ర చేస్తున్నారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తున్నారు, అక్కడ 3 కార్లు ఇచ్చారు, 100 మందిని ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏమో ద్వేషించేలాగా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో భజన చేసేలాగా మాట్లాడితే ఎలాగండి? తప్పు జరిగినప్పుడు ఇదిగో ఇది ఇక్కడ తప్పు జరిగింది, ఇదిగో కూడా ప్రభుత్వం వీళ్ళు తప్పు చేశారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పు చేశారు, అందుకే ప్రజలు ఓడించారు, ఇప్పుడు వీళ్ళు సరిదిద్దుకోవాలి, వీళ్ళు ఈ విధంగా పరిపాలించాలి, ఇలా చెప్పండి. అవేర్నెస్ క్రియేట్ చేయండి. అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో అది చెప్పారా కనీసం ముందు? అలాగే మనకు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఒకవేళ ఎలక్షన్లో పోటీ చేయాలి అంటే ఏజీ ఏంటి అనేది ఆ సోషల్లోనే లెసన్స్ ఉంటాయి, అవి చెప్పండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. అంతేగాని నేను పాఠాల్లో భాగంగా ఇలా చేస్తే పిల్లలు రిసీవ్ చేసుకోలేకపోతే పిల్లల మీద దోసేస్తున్నారు. చూడండి, పిల్లలకు అర్థం కాలేదంటే ఏంటి? మనం చెప్పడంలో లోపం. 10 మంది వినట్లేదు అంటే చెప్పేవాడిలో లోపం. చెప్పేవాడు పర్ఫెక్ట్గా ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా వాళ్ళ అటెన్షన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది చెప్పేవాడి పైనే. సో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయకుండా మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకోండి. లాస్ట్లో అన్నారు కదా, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి ముందు, ఆ తర్వాత పిల్లల్ని తీర్చిదిద్దడానికి రెడీ అవ్వండి. సరిగ్గా ప్రిపేర్ అయ్యి క్లాసులకు వెళ్ళండి. ఇష్టారీతిగా వచ్చేసి వాళ్ళు తోపు వీళ్ళు వేస్ట్ అని చెప్పి చెప్పారనుకోండి, భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలను ప్రభుత్వం తరపు నుంచి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పటికైనా కానీ సదరు గౌరవ టీచర్ గారు, ఎవరు ఆ పేరు, సుజాతారాణి గారు, ఇప్పటికైనా కానీ కొంచెం మీరు విజ్ఞతతో పిల్లలకి పాఠాలు బోధించండి. థ్యాంక్ యూ.